ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మణి మూర్తి చెప్పిన దానికి నేను ఇష్టపడలేదు. పవిత్ర నా కూతురు లాంటిదైనా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఇదిగో మణి, ధర్మారావు మంచివాడే కానీ వేపకాయంత వెర్రుందయ్యా. మంచిని తీసుకుని వెర్రిని వదిలిపెట్టడం వివేకవంతుల లక్షణం. వాడి మాటలు పట్టించుకోకుండా తక్షణం నేను చెప్పినట్టు చెయ్యి. ఇటు నీ కూతురికి మంచి జరుగుతుంది, తద్వారా అందరికీ మంచి జరుగుతుంది. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? అయ్యగారు అంతలా చెప్పిన తర్వాత మీరు చెప్పినట్టు చేయటం అంత మంచిది కాదయ్యా. నన్ను క్షమించండి అయ్యా. ఎప్పుడు ఏది ఎలా జరగాలో ఆ సర్వేశ్వరుడు ఎప్పుడో రాసి పెడతాడు. మానవ మాత్రలో మనం చెప్పేం ప్రయోజనం? పెళ్ళయ్యి ఇన్నాళ్ళైనా నీ పెళ్ళాన్ని నువ్వు బయటికి గంటలేకపోయావంటే చేతకాక లేక మోజు తీరక? దాని మీద మోజా? దాన్ని రోజు కొట్టడం తిట్టడం మామూలే. సిగరెట్ వాతలు, అట్లకాడ వాతలు రోజు విడిచి రోజు జరుగుతూనే ఉన్నాయి. అన్నం పెట్టకుండా ఆకలితో మార్చడం, రాత్రంతా వీధిలో నిలబెట్టడం, పల్లేరుకాయల మీద నడిపించడం, దురదగుండాకు ఒళ్ళంతా రాయడం, ఇలా ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా అది బయటికి వెళ్ళడం లేదు. హింసలు ఎన్ని రకాలో అన్ని రకాలు ప్రయోగించి చూశాను, కానీ లాభం లేదు. అలాంటి ఆడవాళ్లు ఏం చేసినా బయటికి పోరు. వాళ్ళు బయటికి వెళ్లాలంటే మరో పద్ధతి ఉంది. ఏమిటది? నువ్వు ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పవిత్ర ముందే ఆ తెచ్చుకున్న దాంతో సరసాలు మొదలుపెట్టు. సరసాలు, సరదాలు, నవ్వులు, కేరింతలు, శృంగార కార్యకలాపాలు పవిత్ర కళ్ల ముందే సాగించు. కావాలని టూ మచ్గా ప్రవర్తించు. అప్పుడు విసిగెత్తిన పవిత్ర చెప్పా పెట్టకుండా వెంటనే చెక్కిస్తుంది. ఏ ఆడదైనా ఎలాంటి బాధనైనా సహిస్తుంది గాని తన హక్కుని సాటి ఆడది కాజేయడం భరించలేదు. పవిత్ర లాంటి పతివ్రతా శిరోమణులకు ఉండే వీక్ పాయింటే అది. ఇక నువ్వేమీ ఆలోచించకుండా మంచి చెడ్డ మర్చిపోయి శంఖిణి జాతి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళు. దారి చూపించావుగా, ఇంకా చూడేం జరుగుతుందో. ఏం చేస్తున్నావు? ఈరోజు శుక్రవారం కదండి, అమ్మవారికి వేయడానికి మల్లెపూల దండ కడుతున్నాను. అమ్మవారి అలంకరణ తర్వాత గాని ముందు అర్జెంటుగా నువ్వు ముస్తాబాబు. ఏంటి అలా తెల్లబోతున్నావు? మంచి చీర కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకుని కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబు కావాలి. మన బెడ్రూమ్ని శోభనం గదిలో డెకరేట్ చేయాలి. మల్లెలు గులాబీలతో
బెడ్ని పూల పాన్పు చేయాలి, స్వీట్స్ ఫ్రూట్స్ ఉంచాలి. అర్థమైందా? పెళ్ళైన ఇన్నాళ్ళకి శోభనం వేడుకలేంటి అని నీకు డౌట్ వచ్చిందా? మనకు పెళ్ళంటూ అయింది కానీ నాకు ఫస్ట్ నైట్ జరగలేదుగా, అది ఇవాళ జరుగుతుంది. మీరంటున్నది నిజమేనా? నీ మీదొట్టు. ఇంకో అరగంటలో ఏర్పాట్లన్నీ పూర్తి కావాలి. వెళ్ళరా చిట్టి కన్నా, వెళ్ళు. ఆహా, ఓహో, నీ టేస్టే టేస్ట్. ఈ రూమ్లోకి వస్తే నపుంసకుడు కూడా నవమన్మధుళ్ళ యాక్టివేజ్ అయిపోతాడు. నీ శృంగారాభిరుచికి జోహార్లు. అరుంధతి, అనసూయ, తులసి, సీత, సావిత్రి మొదలైన పతివ్రతల జాబితాకి చెందిన సతీ పవిత్రమనిపించుకుందాం. సుమతి కుష్ఠిరోగి అయిన తన భర్త కోరిక తీర్చడానికి పేసింటికి తీసుకెళ్ళింది కదా, అలాంటి సతీ సుమతికి వారసురాలివైన నువ్వు నీ భర్త మరో అమ్మాయితో శోభనం జరుపుకోవడానికి స్వయంగా ఏర్పాట్లు చేశావు. నీకు నా జోహార్లు డార్లింగ్. లిల్లీ డార్లింగ్. డార్లింగ్, ఈవిడెవరు? ఈవిడ మా ఆవిడ. వాట్, నీకు పెళ్ళైందా డియర్? ఏదో అయిందిలే. మరి పెళ్ళా ఉండగా నన్నెందుకు లేపుకొచ్చావు? నీ మీద మోజు చావక, పెళ్ళామనబడే ఈ శాల్తీ మీద మోజు లేక. ఏయ్, బీరువాలో ఫుల్ బాటిల్ ఉంది, త్వరగా తీసుకొచ్చి మందు సెటప్ రెడీ చేయి. పరిగెత్తే కుక్కను చూస్తే తరిమే కుక్కలు ఎక్కువ అవుతాయి. అదే ధైర్యంగా నిలబడితే తరిమే కుక్కలన్నీ తోకలు ముడుస్తాయి. మీ ఆయన అన్నదానికల్లా నువ్వు గంగిరెద్దులా తలూపితే ఏదైనా చేస్తాడు. అదే పోట్ల గిత్తలా ఎదురు తిరిగావనుకో పని చెప్పడానికే భయపడతాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా తీసుకురా. నేను చెయ్యను, ముందు దీన్ని బయటకు పంపండి. తీసుకొచ్చింది బయటికి పంపడానికి కాదు, శోభనం చేసుకోవడానికి. నాకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోకేం చేస్తావే? నీ కళ్ళ ముందు నీకు అన్యాయం చెయ్యాలనే ఈ లిల్లీని తీసుకొచ్చాను. కమాన్ లిల్లీ. ఏయ్, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఏయ్, పోయిందయ్యా, నా కూతురు బతుకు బండలైపోయిందయ్యా. తిట్టి కొట్టి హింసటమే కాకుండా ఎవరో ఒక అమ్మాయిని తెచ్చిపెట్టుకుని దాంతో సంసారం చేయడానికి సిద్ధపడ్డవాడితో ఇక మీదట నా కూతురు ఎలా కాపురం చేస్తుందయ్యా? అదే పోయింది కదా అని ఊరుకుంటుంటే వాడిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడా? ఇక వాడిని క్షమించకూడదు. ఊరుకుంటే లాభం లేదు. నాన్న, వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. లాఠీ దెబ్బ ఒంటి మీద పడితే కాని ఆ రాస్కెల్కి బుద్ధి రాదు. ఒక్కడనే కాదు, ఆ ఇంజనీర్ పెళ్ళాన్ని కూడా ఇరికించండి. బామా, ఎందుకంత ఆవేశం? ఇంత జరిగాక కూడా ఆవేశపడకుండా చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకోమని చెప్పడం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని చెప్తున్నాను. ఏ, ఎందుకు ఇవ్వకూడదు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన పవిత్రకు న్యాయం జరగదు. ఎందుకు జరగదు? ఇది ఆస్తి తగాదానో దొంగతనమో కాదు. భార్యాభర్తల విషయంలో పోలీసుల జోక్యం వల్ల దగ్గర కావాల్సిన భార్యాభర్తల మధ్య దూరం మరింత పెరుగుతుంది. లాఠీ దెబ్బలు కాపురం చేయించలేవు. కాస్త భయమైనా ఉంటుందిగా. భయం ఉన్నవాడు ఇలా ఎందుకు చేస్తాడు? వాడన్నిటికీ తెగించే ఇలా చేసుంటాడు. తీరా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక నేనేం చేయలేదంటూ వాడు బుకాయిస్తే మనం చేసేదేముంది? ఆ తర్వాత పవిత్ర బతుకు ఎలా ఉంటుందో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. అలా అని వాళ్ళేం చేసినా సహించాలా? సహించాలి. నో, నేను ఒప్పుకోను. ఒప్పుకోక తప్పదు. భాస్కరే కాదు, మగాళ్ళంతా ఇంచుమించుగా అలాగే ఉంటారు. ఏ, మీ పెద్దన్నయ్య మాత్రం తక్కువ తినారా? ఆయనకి లేని వ్యసనం అంటూ ఉందా? ఆయన తాగొచ్చి తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే నేను అడ్జస్ట్ కాలేదా? భాస్కర్ నిన్ను పెళ్లి చేసుకుని మావయ్య ఆస్తి అనుభవిద్దామని ఆశించుంటాడు. అది దక్కలేదు. ఇప్పుడు ఆ కోపాన్ని ఈ పవిత్ర మీద చూపిస్తున్నాడనుకుంటాను. మావయ్య,
కుక్కకి బిస్కెట్ వేసినట్టు డబ్బు నగలు వాడి మొహాన పారేస్తే వాడే దారికొస్తాడు. ఏమిటి డబ్బు నగలా? ఎంత తేలిగ్గా చెప్పేశావే. ఆడపిల్ల కాపురం ముందు ఇవేం పెద్ద గొప్ప కాదు. కాదని దారపోస్తారా? అంత డబ్బు నగలు మనీ ఎక్కడి నుంచి ఇస్తాడే? కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. మావయ్య, మీరు నాకిచ్చిన నగలన్నీ ఇచ్చేస్తాను. వాటిని వాడి మొహాన కొట్టి పవిత్ర కాపురం నిలబెట్టండి. ఏమిటి మావయ్య ఆలోచిస్తున్నారు? మీ జీవితం బాగుండాలని మా అమ్మ తన నగలు మీకిచ్చింది. పవిత్ర మణికూతురే అయినా నా చెల్లెలుగానే భావించి నా నగలిద్దామనుకుంటున్నాను. మా అమ్మ చేసింది సరైందే అయితే నేను చేస్తున్నది కూడా సరైంది. ఏయ్, నక్కకి నాగలోకానికి ముడి బెట్టకే. అయితే ఇక మావయ్య ఇష్టం. అమ్మా సీత, పవిత్ర ఈ మధ్య నీకు తెలుసు. ఈ కొద్దిపాటి పరిచయానికి నువ్వెంత బాధపడుతుంటే పుట్టుకు నుంచి తెలిసిన పవిత్ర గురించి నేనెంత బాధపడాలమ్మా? మణి నాకు డ్రైవర్ అయినా గత 20 ఏళ్లుగా నా స్నేహితుడు. పవిత్ర నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల. అది నా కూతురు లాంటిదే. పవిత్రకు పెళ్లి చేయడమే నా బాధ్యత కాదు, కాపురం సరిదిద్దడం కూడా నా బాధ్యత. భాస్కర్ కావాల్సింది ఇచ్చి పంపుదాం. ఏమిటి మీరిస్తారా? మీకేమైనా పిచ్చెక్కిందా? ఈ ఆస్తి మీ కష్టార్జితమైనా దీనికి హక్కుదారులు 3 ఉన్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? వాళ్ళు అడగకపోయినా నువ్వే అడగమని చెప్పేట్టున్నావు. చెప్తాను. నా మనవాళ్ళ ఆస్తి తీసుకెళ్లి దారిని పోయే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? శాంతి, జయకృష్ణ, వినోదు, బాలాజీ. అత్తయ్య, అనవసరంగా మాట్లాడి నా కోపం తెప్పించకండి. వెళ్ళి పడుకోండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. మణి, అయ్యా పవిత్రని తీసుకెళ్ళి రేపు పొద్దునేరా. నగలు తీసుకొని పవిత్రని భాస్కర్ ఇంట్లో దిగబెట్టి వద్దాం. అలాగే అయ్యా. అమ్మా, నీ మేలు మర్చిపోలేనమ్మా. రామ్మా. మీకు కావాల్సింది ఇవేగా, తీసుకోండి. ఇక నుంచి పవిత్రకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అది కావాలి ఇది కావాలంటూ సాధించడానికి వీల్లేదు. ఇంజనీర్ గారు, ఇంటికి వచ్చిన కోడల్ని మీ కొడుకు చిత్రహింసలు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇదేనా పెద్ద మనిషి లక్షణం? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడటం మీ ఇలాంటి పెద్ద మనుషుల లక్షణం కాదండి. తనకు జరిగిన అన్యాయం ఏమిటో పవిత్ర అంతా నాకు చెప్పింది. ఇంకా ఏం తెలుసుకోవాలి? అది చెప్పిందంత అబద్ధమని నేను చెప్తే మీరు నమ్ముతారా? మొగుడు పెళ్ళాలు అత్తా కోడళ్ళ మధ్య ఏవో చిన్న చిన్న మనస్మర్థలు రావడం సహజం. అందుకని ఇల్లు వదిలిపెట్టి మీ ఇంటికి వచ్చిందే అది ఒక ఆడదేనా? ఎవరో దారిపోయి ఆడదాని ఇంటికి తీసుకొచ్చి కట్టుకున్న భార్య ముందరే మీ అబ్బాయి సరసాలాడుతుంటే ఏ ఆడది ఊరుకుంటుందమ్మా? అది దారిని పోయే ఆడదు కాదు, మా అబ్బాయి స్నేహితురాలు. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అది చూసి తప్పుగా ఇది భావించుకు వెళ్ళిపోతే దానికి మేమేం చెయ్యం? అత్తయ్య, అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలి. నోర్మై, నేను మాట్లాడుతుంది నీతో కాదు, ఆయనతో. అత్తయ్య అంట అత్తయ్య. అమ్మా శకుంతల, ఇలా వాదించుకుంటూ కూర్చుంటే ఎంతైనా వాదించుకోవచ్చు. అది సమస్యకు పరిష్కారం కాదు. మీ అబ్బాయి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో నా కోడలు చేసి చెప్పడం వల్లే నాకు తెలిసింది. ఇదిగో ఈ డబ్బు నగల కోసం అలా చేశారు. తీసుకోండి, అంతా తీసుకోండి. ఇంకా కావాలంటే అడగండి, నేను ఇస్తాను. కానీ పవిత్రకి ఏ లోటు రాకుండా చూసుకోండి. హలో మిస్టర్ ధర్మారావు, అసలు నాకు తెలియక అడుగుతాను. ఏదో కుక్కకి బిస్కెట్ పడేసినట్టు పడేసి నా కాపురంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరండి? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడి కూతురు కోసం ఇంత డబ్బు నగలు పెట్టి ఈ శనిగొట్టు మొహం కాపురం సరిదిద్దాలని చూస్తున్నారే, అసలు దానికి మీకు ఏమిటి సంబంధం? భాస్కర్, నోటుకొచ్చినట్లు మాట్లాడ. పవిత్ర కాపురం బాగుపడాలి నేను ఊరుకున్నాను, లేకపోతే పళ్ళు రాలగొట్టుండే. హలో, ఏదో మా నాన్న బిజినెస్ పార్ట్నర్ కదా నేను ఊరుకుంటున్నాను, లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తావరా? ఏదో మావయ్య గారు మాట్లాడుతున్నారు, నువ్వు ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావే. ఏమండి సుందరం గారు, మీ మంచి కోరి మీ ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని మీ అబ్బాయి అవమానిస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా?
డ్రైవర్ మణి పవిత్రకు కన్న తండ్రి అయితే మా మావయ్య పెంచిన తండ్రి. మీ కోడలు బోసు మెడతో పొట్టి చేతులతో వచ్చిందనేగా మీ బాధ. అందుకే ఇవన్నీ తెచ్చాం. మా మావయ్య అన్నట్టుగా ఇక మీదట ఏ లోటు రాకుండా పవిత్రని చూసుకోండి. ఏడిపించడాలు, హింసించడాలు, బయటికి గెంటేయడాలు ఇక ముందు జరిగాయో మీరు కటకటాల పాలవుతారు. ఏమా శకుంతల, నువ్వు ఆడదానివేగా. సాటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నువ్వెలా సహించావమ్మా? మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పవిత్రకు ఏ పొరపాటైనా జరిగిందో బెయిల్ కూడా వీలు లేకుండా జైలు పాలవుతారు. మైండ్ ఇట్. అమ్మ పవిత్ర, ఇక పైన నీకే అన్యాయం జరిగినా ఒక్క ఫోన్ మావయ్య గారికి చెయ్యి. అందరినీ జైల్లో చెప్పుకొని తినేలా చేస్తారు. మీరండి మావయ్య, లేకపోతే మీ మీద తిరగబడతారా వీళ్ళు? వెళ్ళొస్తానమ్మా. రోమ్ నగరం తగలడుతుంటే తనకి ఏం పట్టినట్టుగా ఎంచక్కా ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నట్ట నీరో చక్రవర్తి. అలా ఉంది మీ వరుస. చెక్. మీరిలా ఏం పట్టించుకోకుండా ఉంటే మన బతుకులే చెక్కు. ఏమిటి నీ బాధ? ఇప్పుడు ఏమైందని? జరగకూడదే జరిగిందండి. ఆ పవిత్రకు కట్న కానుకలంటూ మీ నాన్నగారు ఆస్తంతా దారపోస్తున్నాడు. ఆయన వరస చూస్తుంటే రేపు దానికి వాటా కూడా రాసిచ్చేటట్టున్నారు. అప్పనంగా ఇలా పెట్టడానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకని మీరేం చేస్తారంటే మీ నాన్నగారిని నిలదీయండి. నాన్నగారి పద్ధతి నాకు నచ్చడం లేదు. నేను ఒక్కడిని అడిగితే చివాట్లు పెడతారు. అన్నయ్య తమ్ముడు ఉన్నారుగా, ముందు వెళ్ళి వాళ్ళిద్దరిని అడగమను. నా మొగుడు వాళ్ళ మీరా? మాలి. ఏంటి వాళ్ళని? మీ నాన్నగారు ఏదో అంటారని భయపడుతూ చూస్తూ కూర్చుంటే మన చేతికి చెప్పలే మిగులుతాయి. అమ్మో, మా నాన్నగారి సంగతి నీకు సరిగ్గా తెలీదు. నేనేమన్నా అంటే కొట్టేస్తారు. చిచి, మీరు ఒక మగాడేనా? దేశాన్ని కాపాడడం కోసం వీర జవాన్లు ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. అలాంటిది ఆస్తి కోసం దెబ్బలు తినడానికి భయపడుతున్నారా? ఇంకా నాంచకుండా మీరెళ్ళి బాలాజీని రెచ్చగొట్టండి. నేనేమో సీతక్కని రెచ్చగొట్టి బావగారి మీదకి ఉసుగొలుపుతాను. మాలు, సేతుకు నువ్వు ఎలాగో కీయిస్తున్నావుగా, పనిలో పని అనిత కూడా కీయవచ్చుగా. అమ్మో అనిత, నా వల్ల కాదు. అది ఇంటి కోడలు కాదు, గూఢచారి. నేను ఒకందుకంటే అది దాన్ని మరోలా అర్థం చేసుకుంటుంది. ఇలాంటి విషయాలు దాంతో ఎందుకు గాని ముందు మీరు బాలాజీని గెలండి. పోనీ అనిత నేను రెచ్చగొచ్చున్నా? ఏంటి, అనితతో మాట్లాడతారా? తమ్ముడితో మాట్లాడమంటే తడపటాయిస్తున్నారు. అదే మరదలతో మాట్లాడమంటే మహా తొందరపడిపోతున్నారు. ఎర్రగా బొర్రగా సన్నగా నాజుగ్గా ఉందని మరదల మీద సరదా పడుతున్నారా? మళ్ళీ గుమ్మడికాయలా నువ్వుండగా నాకేం కొరవా? సంగళ్ళ సాకని నన్ను గుమ్మడికాయ అంటారా? ముందు ముందు నేను చెప్పిన పని చేయండి. ఆ తర్వాత మీ పని నేను చూస్తాను. వెళ్ళండి వెళ్ళండి. బాలాజీ, రోమ్ నగరం తగలెడుతుంటే తనకేం పట్టనట్టుగా నీరో చక్రవర్తి పిడీలు వాయిస్తూ కూర్చున్నాడంట. సామెతకు సంతోషించాం గానీ ముందు సంగతి ఏంటో చెప్పు. మనం ఏం పట్టించుకోకుండా కూర్చుంటే మన పని ఇంతే సంగతులు. అబ్బా, విసిగించకుండా అసలు విషయం ఏంటో చెప్పరా. రే బాలాజీ, పవిత్ర ఎవరు? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడి కూతురు. అలా అని చెప్పి అయిన దానికి కాని దానికి అపనంగా దానికి నాన్నగారు దారపోస్తూ కూర్చుంటే మన పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించావా? అయితే ఏం చేయమంటావు? వెళ్ళి నాన్నగారిని నిలది.